ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు కిసాన్ ఫ్యాషన్ మాల్. పల్నాడు నేలపై చెలరేగిన భావజాల ఘర్షణ ఏంటి? ఒక మహిళ చేతిలో కత్తి మాత్రమే కాదు, రాజ్యాన్ని కదిలించే మేధస్సు కూడా ఉంటుందా? ఒక సామాన్య రైతు కుమార్తె ఒక రాజ్యానికి మంత్రి ఎలా అయింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి కథనమే పరస్పర భావజాలంతో రక్త రంజితం పల్నాటి రాజ్యం, ఎత్తుకు పై ఎత్తులతో యుద్ధం వ్యూహం దిశగా నడిపించిన నాయకురాలు నాగమ్మ. అనగనగా అది 12వ శతాబ్దం. పల్నాడు నేలపై కేవలం కత్తుల జంజాటం మాత్రమే కాదు, రాజకీయ చతురత, మేధస్సు, కుయుక్తుల మేఘాలు గర్జించే కాలమది. ఆనాటి కాలంలో తెలంగాణలోని ఆరవెల్లి గ్రామం, అక్కడ ఒక చిన్నారి జన్మించింది. ఆమె పేరే నాగమ్మ. కాలం చిన్నప్పుడే ఆమెను పరీక్షించింది. తల్లిని కోల్పోయింది. గ్రామాన్ని అంటువ్యాధులు చుట్టుముట్టాయి. తండ్రి చౌదరి రామిరెడ్డి ఆమెను పల్నాడు నేలపైకి తీసుకువచ్చాడు. నాగమ్మ చిన్నతనంలో నాన్నను ఇలా ప్రశ్నిస్తుంది: నాన్న, మనం ఎందుకు ఊరు వదిలి వెళుతున్నాం అంటూ బాధతో అడుగుతుంది. తండ్రి రామిరెడ్డి అందుకు ఓదారుస్తూ ఇలా అంటాడు: నాగమ్మ, ఎప్పటికైనా మనకు ఈ నేల కొత్త మార్గం చూపిస్తుంది. అలా పల్నాడు నేలపైని జిట్టగామాలపాడు గ్రామంలో నాగమ్మ జీవితం కొత్త మలుపు తిప్పుతుంది. ఆమె ఒక సామాన్య రైతు కుమార్తెగా మాత్రమే మిగలలేదు. కాలమే ఆమెను కఠినంగా మలుస్తూ ఒక ప్రత్యేకమైన దారిలో నడిపిస్తుంది. పొలాల్లో పనిచేసే చేతులే క్రమంగా కత్తిని గట్టిగా పట్టే చేతులయ్యాయి. ఎండలో మాడిపోయే శరీరమే యుద్ధానికి సిద్ధమయ్యే దృఢ కాయంగా మారింది. గ్రామం అంచున ఉన్న ఒక చిన్న శిక్షణా స్థలం. అక్కడ గోపన్న అనే గురువు యువకులకు యుద్ధ విద్యలు నేర్పుతూ ఉంటాడు. ఆ శిబిరం దగ్గర నిలబడి ఆసక్తిగా చూస్తూ ఉండేది నాగమ్మ. ఆ సమయంలో గురువు గోపన్న ఆశ్చర్యంగా చూస్తాడు నాగమ్మను. అమ్మాయి, ఇక్కడెందుకు నిలబడ్డావు? ఇక్కడ యుద్ధ విద్యలు నేర్పే స్థలం. ఇది నీకు చేత కాదు. గురువర్య, శత్రువు ముందుకొస్తే అతను మగాడా ఆడదా అని అడుగుతారా? నాకు నేర్చుకోవాలని ఉంది. రక్షించుకోవడం మాత్రమే కాదు, ఎదుర్కోవడం కూడా. ఆ మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసం గోపన్నను క్షణం ఆలోచింపజేసింది. చూడు నాగమ్మ, యుద్ధం అనేది కేవలం బలం మాత్రమే కాదు, సహనం, నియంత్రణ, ధైర్యం ఇవన్నీ కలిసి ఉండాలి. నీకు అవన్నీ ఉన్నాయా? గురువర్య, నాకు బాధ ఉంది, కానీ దాన్ని బలంగా మార్చుకుంటాను. ఆ సమాధానం విన్న గురువు గోపన్న తల ఊపాడు. సరే రా, కానీ గుర్తుంచుకో, ఇది ఆట కాదు, జీవితం. అలా నాగమ్మ శిక్షణ ప్రారంభమైంది. తొలి రోజుల్లోనే ఆమెకు తెలిసింది, కత్తి తిప్పడం కంటే దాన్ని నియంత్రించడం కష్టమని, డాలు పట్టడం కంటే దెబ్బను అంచనా వేయడం కష్టమని. పడిపోయింది, మళ్ళీ లేచింది, గాయపడింది, కానీ ఆగలేదు. ఆ సమయంలో గురువు గోపన్న, నాగమ్మ, శత్రువు ముందు కోపం చూపించకూడదు, బుద్ధి చూపించాలి అని పలుకుతాడు. అర్థమైంది గురువర్య, కత్తి చేతిలో ఉంటుంది, గెలుపు మెదడులో ఉంటుంది. అలా రోజులు గడిచే కొద్దీ ఆమె కదలికల్లో చురుకుదనం పెరిగింది. ఆలోచనలు పదునెక్కాయి. ఇతర శిష్యులు కేవలం యుద్ధాన్ని నేర్చుకుంటే, నాగమ్మ యుద్ధాన్ని అర్థం చేసుకుంది. శత్రువు ఎక్కడ దాడి చేస్తాడో ముందే ఊహిస్తోంది. ఎప్పుడు వెనక్కు తగ్గాలో తెలుసుకుంటోంది. ఎక్కడ బలహీనత ఉందో గమనిస్తోంది. ఇవి ఆమెకు సహజంగా మారిపోయాయి. ఒకరోజు గురువు గోపన్న పరీక్షిస్తాడు. నాగమ్మ, ఒక బలవంతుడు, ఒక బుద్ధిమంతుడు, వీరిలో ఎవరు గెలుస్తారంటావు? గురువు గోపన్న మాటలకు చిరునవ్వు చిందిస్తుంది నాగమ్మ. గురువర్య, బలవంతుడు యుద్ధం మొదలు పెడతాడు, బుద్ధిమంతుడు మాత్రమే యుద్ధం గెలుస్తాడు, అలాగే ముగిస్తాడు. ఆ మాటలతో గురువు గోపన్న మురిసిపోతాడు. నువ్వు కేవలం యోధురాలు కాదు నాగమ్మ, ఏనాటికైనా ఎక్కడైనా నువ్వు గొప్ప నాయకురాలే అవుతావు నాగమ్మ అంటూ అభినందిస్తాడు గురువు గోపన్న. అలా జిట్టగామాలపాడు నేలపై జన్మ తీసుకున్న ఒక సాధారణ శిశువు క్రమంగా యుద్ధ విద్యల్లో దిట్టగా, వ్యూహాల్లో నిపుణురాలిగా, భవిష్యత్తులో పల్నాడు రాజ్యాన్ని కదిలించే నాయకురాలిగా రూపుదిద్దుకుంది. ఆమె చేతిలో కత్తి పదునెక్కినంతగా ఆమె మేధస్సు మరింత పదునైంది. ఇదే నాగమ్మ ఎదుగుదల ఆరంభం. కానీ విధి మళ్లీ దెబ్బతీసింది. తన మేనమామ సింగారెడ్డితో పెళ్ళయింది.
కానీ కొద్ది రోజుల్లోనే జీవిత భాగస్వామిని కోల్పోయింది. ఆ సమయంలో నాగమ్మ వేదనతో నా జీవితం ఇక్కడితో ముగిసిందా అంటూ కుమిలిపోతుంది. కానీ అదే సమయంలో ఆలోచిస్తోంది తక్షణ కర్తవ్యం ఏంటి అని. అలా ఏ ఆలోచన చేసింది నాగమ్మ? ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె జీవితం ఏ మలుపు తిరిగింది? తెలుసుకుందాం రేపటి అనగనగాలో, సరిగ్గా ఉదయం 8 గంటలకు అనగనగా అంటూ.